Welcome to General and Technical Case Study. Government of Andhra Pradesh Social Welfare Department Andhra Pradesh Study Circle నుంచి మనకు ఒక నోటీస్ అయితే వచ్చింది. ఇది ఏప్రిల్ 1నే మనకి రిలీజ్ అయింది. దీనికి సంబంధించి ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వీడియో చేస్తున్నాను. సో స్టడీ సర్కిల్ కి సంబంధించి ఆల్రెడీ ఫ్రీ కోచింగ్ బ్యాచ్ యూపీఎస్సీ ఫ్రీ కోచింగ్ బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో యూపీఎస్సీ గ్రూప్ 1 కి సంబంధించి అలాగే బ్యాంకింగ్ పీఓస్ కి సంబంధించి కూడా ఫ్రీ కోచింగ్ అనేది ఇస్తున్నారు. అది కేవలం ఎస్సీ ఎస్టీస్ ప్రిఫరెన్స్ మాత్రమే అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో ఎస్సీ ఎస్టీతో పాటు బీసీ ఓసీ కేటగిరీస్ కూడా రాయొచ్చు. దాంట్లో 75% ఎస్సీ ఎస్టీస్ ఉంటాయి, మిగతా 25% అదర్ క్యాస్ట్ కూడా ఉంటాయి. సో మీరందరూ కూడా 10/4/2022 అంటే ఈ నెల ఏప్రిల్ 10 లోపు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా నేను ఒకసారి చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. సో డైరెక్ట్ గా మనం స్టడీ సర్కిల్ ఒక వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే ఏపీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ గూగుల్ క్రోమ్ లో మనం సెర్చ్ చేస్తే ఇలా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి హోమ్ బటన్ కిందనే మనకి నోటిఫికేషన్ ఫర్ గ్రూప్ 1 బ్యాంకింగ్ పీఓస్ కోచింగ్ అని ఉంది. సో అది క్లిక్ చేస్తే మీకు నోటీస్ కనిపిస్తుంది. దాని తర్వాత క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. మీరు క్లిక్ చేసిన వెంటనే ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మనకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇన్ కేస్ మనం ఏపీఎస్సీ గ్రూప్ 1 పర్టికులర్ గా ప్రిపేర్ అవుతుంటే మాత్రం ఏపీఎస్సీ యొక్క ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ పీఓస్ కి అయితే అవసరం లేదు, మిగతా డైరెక్ట్ గా అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు. ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు ఇన్ కేస్ కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డు నంబర్ ఇవ్వండి సరిపోతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ మాత్రం కంపల్సరీగా ఉండాలి, లేకపోతే వీలైనంత త్వరగా చేయించుకోండి. తర్వాత ఇక్కడ డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అకాడమిక్ డీటెయిల్స్ లో ఆ డాక్యుమెంట్స్ 10th, ఇంటర్, డిగ్రీ 3 కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ టిక్ మార్క్స్ కనిపిస్తున్నటువంటి టిక్ మార్క్స్ రెండింటిని కూడా క్లిక్ చేసి మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రిఫరెన్స్ లో మనము దేనికి ఇస్తున్నాం, ప్రిఫరెన్స్ లో గ్రూప్ 1 బ్యాంక్ పీఓనా అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. బ్యాంక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే బ్యాంకింగ్ పీఓస్, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే గ్రూప్ 1 ఎంటర్ చేసుకోండి. సో ఫోటోస్ అయిన అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. ఇది కోచింగ్ సంబంధించి అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా రాయొచ్చు. 75% ఎస్సీ ఎస్టీ, మిగతా 25% అదర్ కేటగిరీస్ కూడా ఉంటాయి. వీళ్ళనంత త్వరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే మనకి డేటు లాస్ట్ 10/04/2022 ఈ సోషల్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటీసు. సో వీళ్ళనంత త్వరగా అప్లై చేసుకోండి, ప్రిపరేషన్ కూడా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.